ఈనాటి ధ్యానం కొరకు 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, ఆఖరి వచనం అందరూ కలిసి. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేమును ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి వారికి ఎలాగో ఆజ్ఞ ఇచ్చెను. లేవీయులారా, నా మాట వినుడి, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు కొనిపోవుడి. మరియు వారు మండపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహన బలులు అర్పింపకయు ఉండిరి. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలను సరిలోనికి కొనిపోబడిరి. 10వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనస్సులో అభిలాష పెట్టాను. స్తోత్రం. ఈ చిన్న మాటను వెనక చెప్పండి. 3వ వచనం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలన యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి. చాలు. ఈరోజు ఉదయం జగన్నాథపురం కేంద్ర మందిరంలో ఇదే దినవృత్తాంతములు 29వ అధ్యాయం నుండి 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయం నుండి మొదటి నెల పరిపాలనలో రాజైన హిజ్కియా చేసినటువంటి కొన్ని కార్యాలను గురించి మాట్లాడుతూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జగన్నాథపురం కేంద్ర మందిరంలో ప్రకటించడం జరిగింది. గడిచిన సంవత్సరాలలో వారి మీద దేవుని మహోగ్రత ఉండటానికి గల కారణం ఏంటి అని వారు గుర్తించేటట్లు చేసి, వారి మీద నిలిచి ఉన్న పాపములను గుర్తు చేసి వారు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడేటట్లు చేయగలిగాడు రాజైన హిజ్కియా. దాని నుండి ఒక చాలా ప్రాముఖ్యమైన పాఠాన్ని జగన్నాథపురం సంఘ బిడ్డలకు, లైవ్లో ఉన్న వారికి దేవుడిచ్చాడు. గడిచిన కాలంలో
మన మీద నిలిచి ఉన్న పాపాలేంటి? గడిచిన సంవత్సరం మన మీద నిలిచి ఉన్న పాపాలేంటి? వాటితోనే ఈ సంవత్సరం కూడా కొనసాగిద్దామా? ఈ మొదటి నెల వాటి విషయమై నువ్వేమైనా పశ్చాత్తాపడతావు అనే విషయాన్ని మొదటి నెలలో చేసుకోవలసిన సమర్పణను గూర్చి జగన్నాథపురం కేంద్ర మందిరంలో ఒక వర్తమానం ప్రకటించడం జరిగింది. యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాసుల్లో హిజ్కియా ఒకడు. యెరూషలేమును కేంద్రంగా చేసుకొని 29 సంవత్సరములు తన రాజ్య పరిపాలన కొనసాగించాడు. తన రాజ్య పరిపాలనలో మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి 6వ వచనం 5వ వచనం వారికి ఇలాగ ఆజ్ఞాపించే, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటి బయటికి తీసుకొని పోవుడి. 16వ వచనం యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనపడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేశారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? హిజ్కియా రాజు పరిపాలనలో మొదటి సంవత్సరం మొదటి నెల. హిజ్కియా రాజు పరిపాలనలో మొదటి నెలలో జరిగిన సంభవాలను గురించి ఉదయం జగన్నాథపురం కేంద్ర మందిరంలో మాట్లాడుతూ, మొదటి నెలలో ప్రారంభ దినాలలో వారు చేసిన పని ఏంటంటే, అసలు మనకి పరిస్థితులకు గల రీజన్ ఏంటి, ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ గల కారణం ఏంటి, ప్రస్తుతం మనం ఉన్న దుస్థితికి గల కారణం ఏంటి, ఆ దుస్థితి రావటానికి మనం ఏం చేశాం, ఆ దుస్థితిని కలగచేసిన పాపములు ఏమిటి, అవి ఇంకా మన మీద నిలిచి ఉన్నవేమో అని తమను తాము పరిశోధించుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడిదట చేశాడు హిజ్కియా. ఒక దైవ సేవకునిగా, ఒక దేవుని పనివానిగా, బిడ్డ, ఇప్పటికే దేవుడు నిన్ను భీతికి, కలవరానికి, విస్మయానికి గురి చేశాడు. కూల్గా ఉన్నానని అనుకుంటున్నావు కానీ నీ హృదయం నిండా కలవరమేముంది. ఎందుకు నీకు ఈ విస్మయం? ఏదో భయం వెంటాడుతుంది, నిశ్చింత లేదు. ఈ భయానికి, ఈ కలవరానికి గల కారణం ఏంటి? గడిచిన కాలంలో సాతాను ఖడ్గం మీ మీద దూశాడు, దుష్టుడు. నీవో నీ ఇంట్లో ఉన్నవారో నీ బిడ్డలో ఎవరో దుష్టుని ఖడ్గం పాలైపోయారు, సాతాను శరలోకి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఒక మాట కూడా బైబిల్లో ఈ అధ్యాయంలో ఉన్నది చెప్తున్నా. అసలు ఈ పరిస్థితులకు గల కారణం ఏంటి? ఏదో దేవునికి ఆయాసం కలిగించిన పాపం.
దేవుడు నిష్కారణంగా ఎవరిని బాధ పెట్టేవాడు కాడు. కావాలని చెప్పి ఎవరిని బాధించేవాడు కాదు, బాధ పెట్టేవాడు కాదు. కీడు విషయమై దేవుడు ఎవరిని ఎప్పుడు శోధించడు. మరి అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, గుండెల నిండా భయం, విస్మయం. ఇంట్లో ఉన్నవారు దుష్టుని ఖడ్గం చేతికి, శత్రువు చేతికి అప్పగించబడ్డారు. శత్రువు శరలోకి వెళ్ళిపోయారు. ఇంత దౌర్భాగ్యమని జీవితం, ఇంత దౌర్బల్యమని పరిస్థితి జరగటం గల కారణం ఏంటి అని వారిని వారు పరిశీలించుకొని, అసలు ఆ స్థితికి తేవటానికి గల పాపం ఏంటి అని ఎరిగి, ఆ పాపం ఇంకా వారి మీద నిలుచుందా లేదని పరీక్షించుకునేటట్టు చేసి పశ్చాత్తాపడేటట్టు చేశాడు. ఓ దైవ సేవకునిగా నేను కూడా అదే చేస్తున్నాను ఈరోజు, ఈ మొదటి నెలలో. సోదరుడు, ఒక్క నిమిషం ఆగు. 2026 స్టార్ట్ అయిపోయింది. 4 దినాలు అయిపోయినాయి. మొదటి ఆరాధన జరుగుతుంది. గడిచిన సంవత్సరాలలో నిలిచి ఉన్న పాపముతోనే నీ జీవితం కొనసాగుతుందా? గడిచిన సంవత్సరాలలో ఏ నిర్దిష్టమైన పాపాలలో నువ్వు నిలిచిపోయావో, ఏ నిర్దిష్టమైన అవిధేయతల్లో నువ్వు కూలబడిపోయావో అదే జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఏమైనా నూతన అనుభవం ఏమైనా ఉన్నదా? నిన్ను నువ్వు పరిశీలించుకో. ఒకవేళ అదే పాపములో నువ్వు కొనసాగుతుంటే, గడిచిన కాలంలో అనుభవించినవే ముందున్న రోజుల్లో కూడా అనుభవిస్తావు. అనుభవించక తప్పదు. ఆ పరిస్థితులు వద్దు అనుకుంటే గడిచిన పాపాల్లో ఏ పాపంలో కూడా నువ్వు నిలిచి ఉండవద్దని, ఒకవేళ ఈ రోజు వరకు ఏదైనా అవిధేయతల్లో పాపములో ఇంకా నిలిచి ఉంటే, ఈ మొదటి నెల మొదటి దినాలలో నిన్ను నీవు శుద్ధిపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాను. ఇక రెండవ విషయానికి వస్తున్నాను. హిజ్కియా తన రాజ్య పరిపాలనలో మొదటి నెల, మొదటి సంవత్సరము, మొదటి నెల, మొదటి సంవత్సరము, మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి, యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి, దేవుని మందిరపు తలుపులు తెరిచి దాన్ని బాగు చేశాడు. అంటే అర్థం ఏంటి? హిజ్కియా రాజు పరిపాలనకు ముందే దేవుని మందిరపు తలుపులు మూయబడ్డాయి. దేవుని మందిరపు తలుపులు మూయబడ్డాయి. దేవుని మందిరపు తలుపులు మూయబడటమే కాదు, 6వ వచనం నుండి చూస్తే, 6వ వచనం నుండి మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. దేవుని మందిరాన్ని అలక్ష్యం చేశారు. మరియు వారు మండపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహన బలులు అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా, స్తోత్రం చెప్పండి. ఎంత దారుణం అండి, ఎంత దారుణం. యెహోవా మందిరమును మూసివేశారు. ద్రోహులై యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి
ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దేవుని మందిరాన్ని చెప్పాలి అలక్ష్యం చేశారు. మరియు దాని మండపములను ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయకయో దహన బలులు అర్పించకయో ఉండిరి. అంతేకాదు ఆ మందిర సేవోపకరణములన్నీ, ఆ మందిరపు యొక్క సేవోపకరణములన్నీ తుత్తునియలు చేశారట. చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూయించి వేసి యెరూషలేమునంతటా బలిపీఠములను కట్టించిన యోధా దేశంలో. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. వారి పితరులు ద్రోహులై, ఆ పితరుడు ఎవడో కాదండి, హిజ్కియా తండ్రి అయిన ఆహాజు. ఆహాజు కాలములో ఈ దేవునిని ఆరాధించటం వల్ల మనకు మేలు జరగటం లేదు. వీరి మీద సిరియా దేవతలు గొప్పవారని చెప్పి, సిరియా దేవుళ్ళు గొప్పవారని చెప్పి హిజ్కియా తండ్రి అయినటువంటి ఆహాజు సిరియా దేవతలకు ధూపం వేస్తూ యెహోవా మందిరపు తలుపులను మూయించి వేశాడు. మూయించి వేయటమే కాదు, ఆ మందిరపు యొక్క సేవోపకరణాల్ని తెగగొట్టించి మందిరపు యొక్క సేవోపకరణములను ముక్కలుగా చేసి వాటితో దేశమంతా అన్యదేవత బలిపీఠములను కట్టించాడు. ద్వారములను మూసివేశారు. తన తండ్రి అయిన ఆహాజు కాలములో ద్వారములను మూసివేశారు, మండపములను పడద్రోశారు, మండపములను మూసివేశారు, ద్వారములను మూసివేశారు, దీపములను ఆర్పివేశారు, సేవోపకరణములను ముక్కలుగా చేశారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని సముఖము వద్దకు రావడానికి ఆవరణ ద్వారము మూయబడి ఉంది. బలిపీఠము ముక్కలుగా చేయబడింది. దీపస్తంభం తెగనరకబడింది. ధూపవేదిక, సన్నిధి బల్ల, సేవాపకరణములు అన్ని తుత్తునియలు చేయబడ్డాయి. టోటల్గా తన తండ్రి అయిన కాలంలో, తన తండ్రి అయిన ఆహాజు కాలంలో ఆవరణ ద్వారములను మూసివేశారు, మందిరపు తలుపులను మూసివేశారు, సేవోపకరణములను ముక్కలుగా చేశారు. ఈ దేవునిని ఆరాధించటం వల్ల మనకు లాభం లేదు, మేలు కలగట్లేదు, విజయం రావట్లేదు, అనుకున్నవి జరగటం లేదని చెప్పి తుత్తునియలు చేశారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు తెలిసిన? వారిని భయమునకు, విస్మయమునకు, కలవరములకు అప్పగించేశాడు. అంతేకాదు శత్రువుల చేతికి అప్పగించాడు. వారి కుమారులను, కుమార్తెలను ఖడ్గం పాలయ్యేటట్టు చేశాడు. అన్య దేవతలకు బలులు అర్పించుకునేటట్టు చేశాడు. వారి బిడ్డలను బలిచ్చేటట్టు చేశాడు దేవుడు. టోటల్గా అంధకారం అయిపోయింది. అలా తండ్రి అయిన ఆహాజు కాలంలో ఇలాంటి దుస్థితి జరిగింది. ప్రజలందరూ భయభీతులు చెందుతూ బ్రతుకుతున్నారు. కుమారులు, కుమార్తెలు ఖడ్గం పాలైపోయారు. భర్తలు ఖడ్గం పాలైపోయారు. కుమార్తెలు భార్యలు చెరకు అప్పగించబడ్డారు. ఈ దుస్థితికి గల కారణమంతా నా తండ్రి, మా పితరులను గ్రహించిన హిజ్కియా. తన తండ్రి ఏ తప్పిదం చేశాడో, తన తండ్రి ఏ తప్పిదం చేశాడో, తన తండ్రి ఏ తప్పిదం చేశాడో,
ఆ తప్పిదపు అడుగుల్లో నడిచిన ఇశ్రాయేలు ప్రజలను సరిచేశాడు. వారి పాపమును గుర్తు చేసి సరి చేసుకునేటట్టు చేశాడు. మొదటి నెల మొదటి సంవత్సరం, తన పరిపాలనలో మొదటి సంవత్సరము మొదటి నెల ప్రారంభ దినాలలోని యెహోవా మందిరపు తలుపులు తెరచి దాన్ని బాగు చేశాడు. ఈ దినమున ఒక దైవ సేవకునిగా ఈ మొదటి నెల నువ్వు చేయవలసిన ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. దేవుని ఇంటిని బాగు చేయండి. ఆమేన్ చెప్పండి. దేవుని ఇంటిని బాగు చేయండి. దేవుని ఇంటిని బాగు చేయండి. దేవుని ఇంటిలో ఉన్న నిషిద్ధమైన వస్తువులను తీసి లేవీయుల యాజకుల సమక్షంలో కిద్రోను వాగులో పారవేయండి. దేవుని ఇంటిని బాగు చేయండి. మూసివేయబడి ఉన్న దేవుని మందిరపు తలుపులు తెరవండి. దేవుని మందిరములను బాగు చేయండి. దేవుని మందిరములో ఉన్న నిషిద్ధ వస్తువులను తీసి లేవీయుల సమక్షములో కిద్రోను వాగులో పారవేయండి. గడిచిన కాలములో దేవుని మందిర సేవోపకరణములు ఏ సేవోపకరణములు తెగ నరకబడ్డాయో, ఏ సేవోపకరణములు ఏ సేవోపకరణములు తెగగొట్టబడినవో, ముక్కలు చేయబడ్డవో వాటిని మరలా పునర్నిర్మించండి. నా దేవుడు ఈ సంవత్సరం మీ జీవితంలో పునరుద్ధరణ కలగ చేయబోతున్నాడు. పునరుద్ధరణ కలగ చేయబోతున్నాడు. దీవెనల ప్రవాహాన్ని మీ తలల మీదకు తీసుకొని రాబోతున్నాడు. దానికి ముందుగా దేవుని మందిర విషయంలో నీ నిర్లక్ష్య వైఖరిని మానుకోవాలి. ఆయన మందిరానికి ఇప్పటికే నువ్వు పెడముఖం పెట్టుకున్నావు. మందిరములో సేవోపకరణాలను ముక్కలు ముక్కలు చేస్తున్నావు. దేని విషయంలోనన్నా ఈ నిర్లక్ష్యం చేస్తున్నావా నీవు? ఏంట అలక్ష్యం? ఆహాజు చేసింది ఇదేగా. ఆయన నివాసానికి పెడముఖం. అరే, ఇక్కడ దేవుని నివాసం ఒకటి ఉన్నది. ఆయన నివాస స్థలం ఉంది. ఆ నివాస స్థలమునకు వెళ్ళాలి, ధూపం వేయాలి, దీపం వెలిగించాలన్న కనీసం కామన్ సెన్స్ అయిన ఒక విశ్వాసిగా ఉండాలిగా. ఆయన నివాసానికి ఏమో పెడముఖం పెట్టుకున్నావు నీవు. అన్నిటికేమో ముఖం తిప్పుకున్నావు, అన్నిటికీ ముఖం చూపెడుతున్నావు. దేవుని మందిరానికి ఏం పెడముఖం పెట్టుకున్నావు. ఇది ఆహాజు చేసిన పని. నెక్స్ట్, అన్నిటి విషయంలో లక్ష్యం చూపుతున్నావు. 10 రూపాయలు కలిసి వస్తుంది, 50 రూపాయలు లాభం వస్తుంది అనుకుంటే దాన్ని లక్ష్య పెడుతున్నావు. కానీ నీ జీవితానికి ఆధారమైనటువంటి దేవుని నివాసమును అలక్ష్యం చేస్తున్నావు నువ్వు. గడిచిన సంవత్సరాల్లో ఆహాజు చేసింది ఇది కాదా? ఆయన మందిరమునకు పెడముఖం పెట్టుకున్నావు. అసలు మందిరాన్ని నువ్వు దర్శిస్తున్నావా? జీవము గల దేవుని మందిరాన్ని దర్శించేంతకాలం అయింది. ఆదివారం ఫార్మాలిటీగా వస్తావు, శుక్రవారం ఫార్మాలిటీగా వస్తావు, అందరూ వస్తారు, నువ్వు వస్తావు. ఎప్పుడైనా ఆ మందిరానికి వెళ్ళి ధూప వేదిక దగ్గర ధూపం వేయాలి, యాజకత్వం చేయాలి, సన్నిధి రొట్టెలు సవరించుకోవాలి, నేను సరిదిద్దుకోవాలి అన్న ఉద్దేశం ఏనా నేను కలిగి ఉన్నావా? ఎందుకో దేవుడు చూస్తున్నాడు, నీలో అలక్ష్యం పెరిగిపోయింది అని. ఒక మందిర విషయంలో మాత్రమే అలక్ష్యం, మిగిలిన అన్నిటి విషయంలో లక్ష్య పెడుతున్నావు. జాగ్రత్త సోదరుడా. ఆహాజు కాలంలో ప్రజలను దేవుడు భయానికి అప్పగించేశాడు. జీవితకాలం అంతా టెన్షన్ పడతా బ్రతికారు, జీవితకాలం అంతా భయంతో బ్రతికారు, జీవితకాలం అంతా కూడా ఒత్తిడితో బ్రతికారు. దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. దేవుడు వారిని ఖడ్గం పాలు చేశాడు. కారణం ఏంటి? ఆయన మందిరమునకు పెడముఖం పెట్టుకున్నారు. మిగిలిన వాటి వైపు ముఖం తిప్పుకున్నారు.
చక్కగా వాళ్ళ ముఖాలు కనబడేటట్టు చేసుకున్నారు అన్ని చోట్ల. కానీ దేవుని మందిర విషయంలో మాత్రం పెడముఖం పెట్టుకున్నారు. ఆ మందిరాన్ని అలక్ష్యం చేశారు. దేవుని నివాస స్థలాన్ని అలక్ష్యం చేయటం ఎంత ప్రమాదమో మీకు తెలిసిన బిడ్డలారా. దేవుని మందిర విషయంలో చాలా జాగరూకత కలిగి ఉండాలి మనము. ఆయన నివాస స్థలమును అలక్ష్యం చేసినందుకే కదా దేవుడు వారిని కీడునకు అప్పగించేశాడు. నీ ఇంటిని శుభ్రపరచుకోగలిగావు, దేవుని మందిరాన్ని శుభ్రపరచుకోగలిగావా? నీ ఇంటిని అలంకరించుకున్నావు, దేవుని మందిరాన్ని అలంకరించుకున్నావా? దేవుని మందిరం అంటే అలక్ష్యం ఎందుకు నీ జీవితంలో ఏర్పడింది? ఏ మందిరం నీకు పునరుద్ధరణ కలగజేసిందో, ఏ మందిరం నీ జీవాన్ని ఇచ్చిందో, ఏ మందిరం నీకు ఆశీర్వాదాన్ని తెచ్చిందో, ఏ నివాస స్థానంలో నువ్వు ఆదరించబడ్డావో అదే దేవుని నివాస స్థానము అంటే అలక్ష్యమా? తినే కాడ అలక్ష్యం చేయట్లేదుగా, మెడిసిన్ వేసుకునే కాడ అలక్ష్యం చేయట్లేదుగా, ఆరోగ్య విషయంలో అలక్ష్యం చేయట్లేదుగా, ఏదైనా ప్రాణాపాయం వస్తే అలక్ష్యం చేయట్లేదుగా. జీవప్రదాతి అయిన ఆయన నివాసం ఎదుట ఆ అలక్ష్యము నిన్ను ఎంత కాడికి తీసుకొని వెళ్తుంది? నీ గుండెల్లో ఒక భయాన్ని కలగజేయటానికి గల కారణం అదే. అలక్ష్యం అలక్ష్యం అలక్ష్యం. పెడముఖం పెట్టుకున్నావు అంతేనా? సేవోపకరణములన్నీ ముక్క చెక్కలైపోయినాయి. మందిరపు సేవోపకరణములు నీ జీవితంలో లేవు. బలిపీఠం లేదు, ముక్కలు చేశావు. నీ సమర్పణ ఏంటి? నువ్వు రక్షింపబడి నూతన అభిషేకం పొందినప్పుడు, నువ్వు రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొందినప్పుడు, ప్రతిష్ఠిత పండుగలు జరుగుతున్నప్పుడు 50 దినాల ఉపవాస ప్రార్థనలో, మొదటి 50 దినాల ఉపవాస ప్రార్థనలో నీ సమర్పణ ఏంటి? రెండవసారి నీ సమర్పణ ఏంటి? మూడవసారి నీ సమర్పణ ఏంటి? ఆ సమర్పణ అనే బలిపీఠాన్ని ముక్కలు చేసావుగా? లేదుగా, సమర్పణ తెగ నరికేసావుగా. సమర్పణ తెగ నరికేసావు. బలిపీఠము తెగ నరగటం, బలిపీఠమును ముక్కలు చేయడం అంటే అదే దేవునితో మనం చేసుకున్న నిబంధన, ఒడంబడిక, సమర్పణ ముక్క చెక్కలైపోయింది. ఇప్పుడు లేదు అది. దేవుని సేవోపకరణమైన బలిపీఠం లేదు నీ జీవితంలో. ఆ సన్నిధి బల్ల లేదు. సన్నిధి బల్ల అంటే 50 దినాల్లో చెప్పాను, ఆది అపోస్తల ఉపదేశ క్రమం. ఈ చెబుతో వింటున్నావు, ఈ చెబుతో వదిలేస్తున్నావు. సన్నిధి బల్లను ముక్కలు చేశావు. దేవుడు నిన్ను ప్రేమించి ఒక ఉపదేశ క్రమాన్ని ఇచ్చాడు. ఎవరికి ఇవ్వని ఒక ఉపదేశ క్రమాన్ని ఈ ప్రాంతంలో దేవుడు ఉన్నతమైన ఆది అపోస్తల ఉపదేశ క్రమాన్ని, సత్యవాక్యోపదేశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అదే సన్నిధి బల్ల, అదే ఆది అపోస్తల ఉపదేశం. ఆ ఆది అపోస్తల ఉపదేశం అనే సన్నిధి బల్ల 12 రొట్లు ఉన్న ఆ బల్లను ముక్కనరకలు చేసేసావు. దీపస్తంభం ఆత్మలో ఆరాధించడం అంటే ఏంటో దేవుడు నీకు నేర్పించాడు. ఆ ఆత్మలో ఆరాధించడం అంటే ఏంటో దేవుడు నీకు నేర్పించాడు. ఆత్మతో కదలాడుతూ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ప్రాణాత్మ శరీరములను ఏకం చేసి నువ్వు ఆయన ఆరాధించాలన్న మనసుతోనూ ఆత్మతోనూ ఆరాధించే అభిషేకమే దీపస్తంభం. నీకు తెలుసు ఆ ఆరాధిస్తే హ్యాపీ అవుతావని, ప్రాణం తేలికవుతుందని. కానీ నువ్వు ఆరాధించవు, కథలో విగ్రహంలో కూర్చుంటావు అంటే అర్థం ఏంటి? దీపస్తంభాన్ని నరికేసావు. ధూపవేదిక లేదు. ధూపవేదిక అంటే ప్రార్థన ఆత్మ. అసలు నువ్వు మోకరించి ఎంతకాలం అయింది బిడ్డ? దేవునితో సత్సంబంధం కలిగి ఎంతకాలం అయింది బిడ్డ? ప్రార్థన అనుభవం లేకుండానే జీవితాన్ని ఎలబు చేస్తున్నావు. వాగ్దానం ఉంటే సరిపోదాన్ని బ్రతుకుగా అడుగుతున్నా. వాగ్దానం ఒకటి తగలబెట్టుకుని సరిపోతుందా? మోకాళ్ళ అనుభవం ఏది? ప్రార్థన అనుభవం ఏది? దేవునితో సత్సంబంధం ఏది? మనుషులతో గంటల తరబడి చర్చిస్తున్నావు. నీ దేవునితో నువ్వు పెట్టుకున్న సత్సంబంధం ఏది? ధూపవేదిక పోయింది. ధూపవేదికను ముక్క చెక్కలు చేసిన ఆహాజమయ్యావు నువ్వు. బలిపీఠం ఇచ్చాడు దేవుడు నీకు, బలిపీఠాన్ని తెగ నరికావు. సన్నిధి బలి ఇచ్చాడు దేవుడు నీకు, ఆది అపోస్తల ఉపదేశ క్రమం ఇచ్చాడు దేవుడు నీకు, దాన్ని తెగ నరికావు. ఆత్మాభిషేకం అనే కృపించాడు దేవుడు, పరిశుద్ధాత్మ నిపుణులు ఇచ్చాడు, అన్య భాషలు ఇచ్చాడు. ఆత్మలో మనసులో ఆరాధించటం దేవుడు నీకు నేర్పించాడు. అదే ముక్క చెక్కలు చేసావు. గంటల తరబడి ప్రార్థించి అభిషేకం ధూపవేదికి ఇచ్చాడు దేవుడు నీకు. ప్రార్థనాత్మ పోయింది. అన్ని తెగ నరికావు. మందిరానికి మూతేసేసావు. మందిరాన్ని అలక్ష్యం చేస్తున్నావు. మందిరాన్ని అలక్ష్యం చేస్తున్నావు. ఆయన నివాస స్థలాన్ని అలక్ష్యం చేస్తున్నావు. ఆ మందిరానికి పెడముఖం పెట్టుకున్నావు.
మందిరం ఏం చేసింది నీకు? అసలు ఒకనాడు నీ దుఃఖకరమైన పరిస్థితుల్లో నిన్ను ఆదరించింది ఎవరు? ఆ జీవము గల దేవుని మందిరం వెళ్ళలేకపోతే నువ్వేమైపోయేవాడు? నేను దర్శించిన విధానం మర్చిపోయావా? నీతో మాట్లాడిన విధానం మర్చిపోయావా? నిన్ను ఆదరించిన విధానం మర్చిపోయావా? పడిన స్థితి నుండి నేను లేవనెత్తిన అనుభవం మర్చిపోయావా? ఆ సన్నిధికి పెడముఖం పెట్టుకున్నావా? ఆహాజు కాలంలో ఇదంతా జరిగింది. కానీ అతని కుమారుడు హిజ్కియా వచ్చాడు. అయ్యో, నా తండ్రి కాలంలో జరిగిన దౌర్భాగ్య క్రియ నా జీవితంలో జరగకూడదు. స్తోత్ర. నా తండ్రి కాలంలో జరిగింది, నా తండ్రి కాలంలో జరిగింది. కుటుంబం అంతా నాశనం అయిపోయింది. నా తండ్రి కాలంలో జరిగిన దౌర్భాగ్య క్రియలను బట్టి నా కుటుంబం, నా తల్లి ఖడ్గం పాలయ్యింది. నా తల్లి ఖడ్గం పాలవటం గల కారణం నా తండ్రి. నా పితరులు ఖడ్గం పాలవటం గల కారణం నా తండ్రి. ఈ దౌర్భాగ్యం నా జీవితంలో జరగకూడదు అనుకున్నాడు. ఆరంభ దినాలలోనే, రాజ్య పరిపాలన ఆరంభ దినంలోనే, మొదటి సంవత్సరంలోనే, తన రాజ్య పరిపాలన ఆరంభంలో మొదటి సంవత్సరం మొదటి నెలలోనే సరిదిద్దుకోవటం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరిదిద్దుకోవటం మొదలుపెట్టాడు. తన తండ్రి దేన్ని తెగ నరికాడో దాన్నంతటిని పునరుద్ధరించటం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్పండి. తన తండ్రి దేన్ని మూత వేశాడో వాటిని తెరవటం మొదలుపెట్టాడు. తన తండ్రి వలన ఏ మందిరం అయితే పాడైపోయిందో దాన్ని బాగు చేయడం మొదలుపెట్టాడు. తన తండ్రి వలన ఏ పరిస్థితులు అయితే భయంకరంగా మార్చబడ్డాయో ఆ పరిస్థితులను చక్కదిద్దటం మొదలుపెట్టాడు. పునరుద్ధరించటానికి హిజ్కియా కారకుడయ్యాడు. పిల్లలారా, నీ వంశాన్ని పునరుద్ధరించడానికి నువ్వు కారకుడు అవ్వాలని దీవిస్తున్నా నేను. నీ తండ్రి వల్ల కాదురా బాబు, వేస్ట్ గాడు. నీ తండ్రి వల్ల కాదు. పునరుద్ధరించబడదు. నువ్వు రేగాలి. అది దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నీ వల్ల జరుగుద్ది. నీ వంశాన్ని పునరుద్ధరించగలిగిన శక్తి నీకు కావాలి. నీ జాతిని పునరుద్ధరించగలిగిన శక్తి నీకు కావాలి. అందుకే నువ్వు ఒక హిజ్కియా కావాలని నేను నిన్ను కోరుకుంటున్నాను. నీతోని ఒక నూతన ఆరంభాన్ని దేవుడు, ఒక నూతన ఉజ్జీవాన్ని ఆరంభించాలని కోరుకుంటున్నాడు. ఈ సంవత్సరం మొదటి నెలలో మరి మందిరాన్ని బాగు చేస్తావా? ఇదేంటంటే ఇరగదీసి మందిరం కట్టుకుంటే కోట్ల రూపాయలు పెట్టి కట్టుకుని ఇంక దీన్ని బాగు చేసేది ఏంటి? అవును, ఈ కోట్ల రూపాయలు పెట్టి మందిరాన్ని బాగు చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మనం అక్షరానుసారంగా చూసిన ఈ మందిరానికి ఎప్పుడు మనం పెడముఖం. మీరు గమనించండి, నా ఆరోగ్యం ఎంత బాగున్నా బాగోపోయినా నేను లేచి వెళ్ళి నా సేవ ఆరంభ దినములో ఎక్కడ బలిపీఠం కట్టానో ఆ బలిపీఠాన్ని దర్శించుకొని వస్తాను. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నా సేవ ఆరంభంలో ఎక్కడ నేను కన్నీళ్ళ నుండి విడుదల పొందానో, ఏ బలిపీఠం నన్ను ఆదరించిందో ఆయన నివాస స్థానం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, వస్తాను, ఎక్కడికి వస్తాను చూసుకుంటాను. దేవుని మందిరానికి పెడముఖం పెట్టడం నా వల్ల కాదు. దేవుని మందిరంలో ఎక్కడైనా అశుభ్రంగా ఉంటే నేను సహించుకోలేను. దేవుని మందిరం చాలా 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 నాకు నచ్చిన విధంగా ఉండాలి. ఎప్పుడు కూడా నేను అలా కోరుకుంటాను. అక్షరానుసారంగా కూడా కోరుకుంటాను. దేవుని మందిరంలో నిర్లక్ష్య వైఖరి నేను అసలు కనపరిస్తే ఊరుకోను, దానికి పెడముఖం పెట్టను. ఏ టైంలోనైనా, ఎలాంటి టైంలోనైనా ఇక్కడికి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను. పెడముఖం పెట్టను, దాన్ని అలక్ష్యం చేయను సాధ్యమైనంత వరకు కూడా. దేవుడు ఆ మందిరంలో దావీదు ఇశ్రాయేలు ప్రజలకు ఒక మాట చెప్పాడు. దావీదు ఇశ్రాయేలు ప్రజలకు ఒక మాట చెప్పాడు. నేను రాజునైన మాట వాస్తవమే, దేవుడు నన్ను హెచ్చించిన మాట వాస్తవమే. యెరూషలేమా, నేను నీకు మేలు చేయగోరుతున్నాను. కారణం ఏంటో తెలుసా? నా దేవుని మందిరమును బట్టి నేను నీకు మేలు చేస్తాను. యెరూషలేమా, నా దేవుని మందిరమే నీలో లేకపోతే నేను నీకు మేలు చేయను అన్నాడు. ఎవరిని?
యెరూషలేము పట్టణాన్ని. దావీదు మహారాజు చెప్పిన మాట అది, నా దేవుని మందిరం ఉంది కాబట్టి నేను నీకు మేలు చేస్తాను. నా దేవుని మందిరమును బట్టి నీ ప్రాకారాలు కడతాను, నీ రాజు మీద నీ వీధులను రహదారులుగా మారుస్తాను. నా దేవుని మందిరం ఉంది కాబట్టి నీకు మేలు చేస్తా అన్నాడు దావీదు. మరి దావీదే అట్టంటే దేవుడు ఏమంటాడు చెప్పండి. పిల్లలారా, అక్షర సంబంధంగా కూడా దేవుని మందిర విషయంలో ఎప్పుడు నిర్లక్ష్య వైఖరి పనికిరాదు. నీకు ఒక అర్ధ గంట ఈరోజు ఖాళీ అనిపించింది, నీకు ఒక చిన్నపాటి వెహికల్ ఉంది, లేదా ఒక 10 రూపాయలు ఛార్జీ పెట్టుకున్న స్తోమత ఉంది, నెమ్మదిగా ఒక ఆటో ఎక్కి రండి, చిన్న ప్రార్థన చేసుకోండి, వెళ్ళండి. నీ మనసులో కోట్ల రూపాయలు ఇవ్వలేని సంతోష సమాధాన సమృద్ధుల మందిరం నీకు ఇస్తుంది. ఒక్క నిమిషం, ఒక గంట, ఒక అరగంట కూల్గా వచ్చి మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుని వెళ్ళండి. బలిపీఠాన్ని నిర్లక్ష్య పెట్టకండి. తన తండ్రి ఏది చేయలేకపోయాడో అది హిజ్కియా చేశాడు. అయితే ఆత్మానుసారంగా కొంచెం మీకు బోధించాలని నేను ఆశపడుతున్నాను. మొదటి సంవత్సరం మొదటి నెల హిజ్కియా యెహోవా మందిరపు తలుపులు తెరిచి దాన్ని బాగు చేసి తన తండ్రి తెగగొట్టించిన సేవోపకరణములన్నీ బాగు చేయించాడు. నిషిద్ధ వస్తువులన్నీ తీసి కెద్రోను బాగులో. ఈ ఆత్మకార్యాన్ని నువ్వు జరిగిస్తే నీ కుటుంబాన్ని, బిడ్డల, నీ జీవితాన్ని, ఆశీర్వాద పునరుద్ధరణ దేవుడు మరలా తిరిగి రెస్టోర్ చేయబోతున్నాడు, పునరుద్ధరించబోతున్నాడు. కాబట్టి ఆయన మందిరాన్ని బాగు చేయండి. ఇప్పుడు ఆత్మానుసారంగా కొద్ది నిమిషాలు మీతో బోధించనివ్వండి. ఆత్మానుసారంగా చేస్తే ఆహాజు తన టైంలో మందిరపు తలుపులు మూసేశాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీరు ఆగండి. ఇప్పుడు దేవుని ఆలయం ఏంటి? క్రొత్త నిబంధన ప్రకారం మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం ఏంటి అనాలి. ఇప్పుడు మరి మొదటి నెల మొదటి దినం మనం దేన్ని బాగు చేసుకోవాలి? చెప్పాలి, దేహాన్ని బాగు చేసుకోవాలి. ఆయన చేసిన మొట్టమొదటి పని మందిరపు తలుపులు తెరిచాడు. అంటే ఈ దేహానికి నువ్వు మూసేసావు. దేహం లోపల నిషిద్ధ వస్తువులు ఉన్నాయి. సత్య ఉపదేశ క్రమానికి వ్యతిరేకమైన ఆరాధన నీ దేహం లోపల ఉంది. ఆది అపోస్తలులకు భిన్నమైన బోధ నీ హృదయంలో ఉంది. వాక్యానుసారమైన పద్ధతులకు వ్యతిరేకమైనవన్నీ నీ హృదయంలో ఉన్నాయి. శరీర కార్యములు ఉన్నాయి. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారం, కక్షలు, ద్వేషములు, హిమతములు, మత్సరములు, కోపము, అసూయ, ద్వేషం అన్నీ లోపల పెట్టుకున్నావు. దేవుడు రానివ్వకుండా తలుపులు మూసేశావు. నిషిద్ధమైనవన్నీ లోపల పెట్టుకున్నావు. నీ దేహంలో లేనిది అని చెప్పు. మీ దేహములు పరిశుద్ధాత్మక ఆలయం అయితే, పరిశుద్ధాత్మక ఆలయమైన మీ దేహాలు దేవుడు మీలోనికి రాకుండా, పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి రాకుండా మీరు మూసివేశారు. లోపలే ఉన్నాయి నిషిద్ధమైన వస్తువులు అనండి. శరీర కార్యాలు, ద్వేషం, అసూయ, కలహము, మత్సరము, ఓర్వలేనితనం, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన అపవిత్రత, కామకత్వము, జారత్వము, వ్యభిచారము,
అన్ని లోపల ఉన్నాయి. అన్ని లోపల పెట్టుకొని నిషిద్ధమైన వస్తువులన్నీ లోపల పెట్టుకొని తలిపేశాము. లవోదికయ సంఘంతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు, ఇదిగో నీ తలుపునొద్ద నిలబడి నేను తట్టుచున్నాను. లవోదికయ సంఘపు దూతకు చెప్తున్న మాట అండి ఇది. ఆ సంఘ పాస్టర్ గారు చెప్తున్న మాట అండి. ఆ సంఘానికి చెప్తున్న మాట అండి ఇది. ఓ లవోదికయ సంఘమా, ఓ లవోదికయ సంఘ సేవకుడా, మీ తలుపునొద్ద నిలబడి నేను తడుతున్నాను అంటే దేవుడు ఎక్కడున్నాడు? సంఘం లోపల లేడు, సేవకుని లోపల లేడు, సంఘము లోపల లేడు. ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. బయట ఉండి తడుతున్నాడు. పిల్లలారా, ఈ రాత్రికాల సమయంలో నువ్వు జీవము గల దేవుని సంఘమై, జీవము గల దేవుని సంఘములోనే ఉన్నావు. నీవు రక్షింపబడినావు, నూతన జన్మ అనుభవం పొందినావు, క్రీస్తుని ఆరాధిస్తున్నావు, క్రీస్తు బల్లలో చేయించుతున్నావు, ఒక దైవ సేవకుని సంరక్షణలోనే ఉన్నావు. కానీ దేవుణ్ణి బయట ఉన్నాడు. పోయిన సంవత్సరం తలుపు తట్టాడు, తట్టాడు 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 తీస్తావేమని తీయలేదు. 5 సంవత్సరాలు తడుతూనే ఉన్నాడు. 3 సంవత్సరాల నుండి నీ పొల్లు ఎదుగుతూనే ఉన్నాడు. నీ చెట్టు దగ్గరికి వస్తూనే ఉన్నాడు. సరైన ఫలమిస్తావేమో అని, ఆయన ఆకలి తీరుస్తావేమో అని. నీ కాపు కాసే వయసు వచ్చింది. ఇప్పటికే కాలమును బట్టి చూస్తే నువ్వు బోధకుడు అవ్వాలి, ఆధ్యాత్మికతలో స్థిరపడిపోవాలి, భక్తిలో స్థిరపడిపోవాలి, అనేకులకు మాదిరికరంగా ఉండాలి. విశ్వసించబోయే వారికి నీవే ఒక మాదిరిగా, ఫర్ ఎగ్జాంపుల్గా నీ జీవితం, నా జీవితం ఉండాలి. కానీ కాలాన్ని బట్టి చూస్తే బోధకులకు ఉండాలి, కాలాన్ని బట్టి చూస్తే ఒక ఆధ్యాత్మికతలో ఒక రేంజ్లో ఉండాలి. కానీ ఇంకా ఆధ్యాత్మికతలో పతన వస్తూనే ఉన్నావు. కాపు కాసే వయసు వచ్చింది. కాలాన్ని బట్టి చూస్తే బోధకుడుగా ఉండే అవకాశం వచ్చింది. కానీ దేవుని సంతసింప చేయగలిగిన, దేవుని ఆనందింప చేయగలిగిన, దేవుని ఆకలి తీర్చగలిగిన ఒక్క ఫలం కొన్ని ఇవ్వలేకపోతున్నావు. ఓ అంజూరమా, 3 సంవత్సరాల నుండి నేను ఎదుగుతున్నాడుగా, 5 సంవత్సరాల నుండి తడుపు తడుతున్నాడుగా, 15 సంవత్సరాల నుండి నీ కోసమే వేచి ఉన్నాడుగా. ఎంతసేపు నీ దేహంలోనికి ప్రభువు రానియకుండా బయటికి మాత్రమే ఆయన ఆకృతిని కనపరుస్తూ ఎంతసేపు తలుపు మూసి ఉంచుతావు? ఎంతసేపు తలుపు బయట నిలబెడతావు? ఎంతసేపు ఆయనకు స్థానం ఇవ్వకుండా ఇచ్చినట్లుగా బిహేవ్గా నువ్వు ప్రవర్తిస్తావు? తలుపు తీస్తావా? మొదట నీ తలుపు ఓపెన్ చేయి. నీ దేహము లోపలికి, నీ హృదయపు లోపలికి యేసుక్రీస్తు వారు నీలోనికి రాకుండా, పరిశుద్ధాత్ముడు రాకుండా ఏ ద్వారమైతే మూసివేసావో, ఏ దేహాన్నైతే మూసివేసావో, ఏ ద్వారాన్నైతే మూసివేసావో దాన్ని ఓపెన్ చేయి. ఓపెన్ చేసిన తర్వాత ఏసైని రమ్మనకూడదు. మొట్టమొదట దీన్ని బాగు చేయాలి. చెప్పండి. మొదట తలుపు తెరిచి యెహోవా మందిరపు తలుపులు చేసి, ఎవడు పుణ్యమో మూయబడింది. ఆహాజు పుణ్యమో మందిరం మూయబడింది. నీ బాయ్ ఫ్రెండ్ పుణ్యమని నీ మందిరం మూయబడింది. నీ జీవం గల దేవుని మందిరం నీలోకి రాకుండా మూయబడ్డాడు. నీ బాయ్ ఫ్రెండ్ హృదయంలో ఉన్నాడు, నీ గర్ల్ ఫ్రెండ్ హృదయంలో ఉంది, నీ స్నేహితుడు హృదయంలోకి వచ్చాడు. ఆచారాలు, సాంప్రదాయాలు, లోక మర్యాద హృదయంలోకి వచ్చినాయి. ఎగేసే ఖాళీ లేదు, తలుపు మూయబడింది. లోపల ఇంకొకరు పెట్టేసుకున్నావు. ఎవరి మూలంగా తలుపు మూయబడిందో ప్రభు నీలోనికి రానివ్వకుండా ఆ తలుపులు తెరిచి దీన్ని బాగు చేయి. హృదయంలో ఉన్న నిషిద్ధమైన వస్తువులు ఏంటి? శరీర కార్యాల, దుష్టుని లక్షణాల, అపవిత్రత, కామకత్వమా, వ్యభిచారమా, కోపమా, ద్వేషమా, అసూయ, మత్సరమా, క్షమించలేని మనస్తత్వమా, వాటన్నిటిని బయటకు తీసివేయండి. అలా వాటన్నిటిని బయటకు తీసివేయండి. నిషిద్ధమైన వస్తువులు, బూతుల, అబద్ధాల, సరసూక్తుల ఏమున్నాయి? వాక్యానికి వ్యతిరేకమైనది ఏది ఉంది? అవన్నీ నిషిద్ధమైనవి. ఈ నిషిద్ధమైన వాటన్నిటిని బయటకు తీసివేయి.
బయటకు తీసివేయ బిడ్డలారా, బయటకు తీసివేయండి, బయటకు తీసివేయండి. ఎవరు పుణ్యమో అని సేవాపకరణాలన్నీ ముక్కలు ముక్కలు చేసేసావు. బలిపీఠ ముక్కలు చేసావు, దీపస్తంభం ముక్కలు చేసావు, సన్నిధి పళ్ళ ముక్కలు చేసావు, ధూపవేదిక ముక్కలు చేసావు, అన్ని ముక్కలు చేసేసావు. ఎవరు పుణ్యమో? స్నేహితుడి పుణ్యమో, స్నేహితురాలి పుణ్యమో, సెల్ ఫోన్ పుణ్యమో, నీ వ్యాపార పుణ్యమో, నీ ఒత్తిళ్ళ పుణ్యమో, నీ కుటుంబ పరిస్థితుల పుణ్యమో, మొత్తం ముక్కలు చేసావు. తలుపులు తెరిసి నిషిద్ధమైన వాటిని తీసి బయట పారేయండి. అది కూడా ఎవరి సమక్షంలో జరగాలి? చెప్పాలి. అక్కడ ఉన్న మాట చెప్పండి. లేవీయులు యాజకుల సమక్షంలో జరగాలి. నీ హృదయంలో నిషిద్ధ వస్తువులు బయట తీసి పారవేసేటప్పుడు ఏర్పరచబడిన దైవ సేవకుల సమక్షంలో అది జరగాలి. నీలో ఉన్న నిషిద్ధమైన దాన్ని దేన్ని బయట తీసివేస్తున్నావు, ఇంకేమైనా ఉన్నాయేమో చూడండి అని లేవీయుల సమక్షంలో వాక్యానికి వ్యతిరేకం కాంది నాలో ఏమున్నాయో సరి చేసుకునేటప్పుడు లేవీయుల దైవ సేవకుల సమక్షంలో మందిరాన్ని శుద్ధి చేసుకోవాలి. ఒక లేవీయుడు, ఒక యాజకుడు లేకపోతే మందిరములో ఏది ఉండదగనో ఏది ఉండకూడదో నీకు అర్థం కాదు పిల్లలారా. నిషిద్ధమైన వాటన్నిటిని లోపల పెట్టుకుంటావు, మూసేస్తావు హృదయాన్ని. ఇంకేసే నీలోకి ఎలాగొస్తాడు? ఈ మొదటి నెలలో యెహోవా మందిరమును బాగు చేస్తావా? పరిశుద్ధాత్మకు నిలయమైన నీ దేహాన్ని బాగు చేస్తావా? నీ దేహము లోపల దేన్నో పెట్టుకొని యేసయ్యను లోపలికి రానివ్వకుండా, నీ హృదయం లోపల దేంతో నింపబడి యేసయ్యను రానివ్వకుండా తలుపులు మూసిన అనుభవం నుండి బయటకు వస్తావా? తలుపులు తెరుస్తావా? తలుపులు తెరిచి నీలో ఉన్న వాక్యానికి వ్యతిరేకమైన వాటిని, ఉపదేశ క్రమానికి వ్యతిరేకమైన వాటిని, నిషిద్ధమైన వాటన్నిటినీ నీ దైవ సేవకుల సమక్షంలో ఉపదేశ క్రమంలో వ్యతిరేకమైన వాటిని తీసి బయట పారవేస్తావా? పారవేసేది కూడా ఎక్కడ పారవేయాలి? కిద్రోను వాగులో. ఎక్కడ? కిద్రోను వాగు చెత్తను పోగు చేసే స్థలం అది. అక్కడ అగ్ని వేస్తూ ఉంటారు. ఎక్కడ? కిద్రోను వాగు యెరూషలేమునకు ఒలీవ కొండకు మధ్య ఉంటుంది. ఇటు యెరూషలేము మందిరానికి, ఇటు యెరూషలేమునకు అటు ఒలీవ కొండకు మధ్యన ఒక లోయ ఉంటుంది, ఒక వాగు ఉంటుంది. అదే కిద్రోను వాగు. పట్టణంలో చెత్తంతా కూడా అక్కడ పడవేసి అక్కడ అగ్ని వేస్తారు. అది చెత్త దహించబడే చోటు. ఏంటి? చెత్త దహించబడే చోటు, చెత్తను అగ్నితో కాల్చే చోటు, చెత్తను బూడిద చేసే చోటు. ఆ కిద్రోను వాగులో పడవేయాలి. ఎక్కడైతే దేవుని అగ్ని పడుతుందో, ఎక్కడైతే నీ పాపం మనకు ముగింపు పలుకుతుందో, ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ చెత్తంతని కాల్చివేస్తాడో ఆ కిద్రోను వాగులో పడవేయండి. ఆ కిద్రోను వాగు దాటాడు. ఆ కిద్రోను వాగు కూడా దాటాడు మన ప్రభువు. యేసయ్య తన శిలువ మరణానికి ముందు రాత్రి కిద్రోను వాగు దాటి వెళ్ళి గెత్సేమనీలో ప్రార్థన చేశాడు. అంటే అర్థం ఏంటి? అపవిత్రత, లోకంలో ఉన్న పాపమంతా దహించబడిన చోటు నుండి బయటకు వచ్చి యేసయ్య మన రక్షణ కొరకు విజ్ఞాపన చేశాడు. ఈ కిద్రోను వాగులోకి రావాలి. నీ చెత్త, నీ అపవిత్రత కిద్రోను వాగులో పడవేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి అందరూ హల్లెలూయా. హృదయపు తలుపులు తెరిచి కిద్రోను వాగులోకి మన చెత్త అంతా, నిషిద్ధమైన వాటిని పారవేయాలి. ఇంకేం చేయాలి మరి? నీ తండ్రి కాలంలో, నీ స్నేహితుడి కాలంలో, నీ కాలేజీ కాలంలో, నువ్వు చదువుకుంటున్న రోజుల్లో, దేవుని ఎరగని రోజుల్లో ఎవరు పుణ్యం అని చెప్పి సేవోపకరణాలన్నీ ఏం చేయబడ్డాయి? సేవోపకరణాలన్నీ ఏం చేశారండి? తెగొట్టారుగా. బలిపీఠం తెగొట్టబడింది నీ జీవితంలో. సరే, మందిరాన్ని బాగు చేసుకున్నావు, ఓకే. మరి మందిరంలోకి దేవుని మహిమ దిగి రావాలంటే, మందిరం అంటే ఏమన్నాను? దేహమే. దీన్ని యేసయ్య లోనికి రానికుండా లోపల కూడా పెట్టుకొని మనం తలిపేసుకున్నాం. దీన్ని తెరవాలి. ఇప్పుడు తెరిచి మొదట ఏం చేయాలి?
దైవ సేవకుల సమక్షంలో నిషిద్ధమైన వస్తువులన్నిటిని తీసి కెద్రోను చెత్త దహించబడే చోటు కాల్చివేయాలి. అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు ఈ మందిరంలోకి దేవుని మహిమ దిగి రావాలంటే, ప్రభు ప్రవేశించాలంటే, పరిశుద్ధాత్ముడు రావాలంటే బలిపీఠం కావాలి. స్తోత్రం చెప్పండి. మరి నీ తండ్రి అయ్యంలో బలిపీఠం తెగ కొట్టేశావుగా. ప్రేమ వ్యవహారంలో పడినప్పుడు నీ బలిపీఠం తెగిపోయిందిగా. శరీర సంబంధమైన స్నేహాలు అలవాటు పడినప్పుడు బలిపీఠం తెగిపోయిందిగా. ఆ అక్రమ సంపాదనకు అలవాటు పడినప్పుడు బలిపీఠం తెగిపోయిందిగా. లోక మర్యాదలు అనుసరించినప్పుడు బలిపీఠం పడగొట్టేసావుగా, ముక్కలు చేసేసావుగా. పరిశుద్ధ గ్రంథంలో బలిపీఠం అనేది సమర్పణ వేదిక. బలిపీఠం అనేది సమర్పణను చూపిస్తుంది. దేవునితో ఎన్నోసార్లు నువ్వు సమర్పించుకున్నావు. ఎన్నో విషయాల్లో, నీ బలహీనతల్లో, నువ్వు అనారోగ్యాల్లో, నీ కృంగిన వేళల్లో, నీ పేద స్థితిలో దేవునికి ఒక బలిపీఠం కట్టావు. దేవునితో సమర్పించుకున్నావు. ఇలా బ్రతుకుతానని ఒడంబడిక చేశావు. ఇలా జీవిస్తానని మాటిచ్చావు. కానీ లోక మర్యాదలు అనుసరించినప్పుడు, లోకంతో నువ్వు కలిసిపోయినప్పుడు ఆ బలిపీఠం నువ్వే నరికేసావుగా, ముక్కచక్కలు చేసేసావుగా. మరి ఇప్పుడు మందిరాన్ని నిషిద్ధమైన వస్తువులు, నీలో ఉన్న అపవిత్రమైన కార్యాలు బయటకు తీసివేసిన తర్వాత ఈ మందిరంలోనికి మహిమ రావాలంటే మరలా తిరిగి నువ్వు తెగ నరికిన బలిపీఠాన్ని పునరుద్ధరించండి. బలిపీఠాన్ని కట్టండి. మందిరపు తలుపులు తెరిచి బాగు చేసి నీవు తెగగొట్టిన సేవాపకరణములను పునరుద్ధరించండి. హిజ్కియా అదే చేశాడు. నీ సమర్పణను పోగొట్టుకున్నావు. దేవునితో నువ్వు చేసిన సమర్పణ పోగొట్టుకున్నావు. మరలా తిరిగి బలిపీఠం కట్టుబిడ్డ. ఈ మొదటి నెల ఆరంభ దినాలలోనే నువ్వు పడగొట్టిన బలిపీఠాన్ని నువ్వు తిరిగి మరలా రాళ్లను పోగు చేసి బలిపీఠం కట్టావు. తిరిగి పునరుద్ధరించావు. దేవా, ఇలా బ్రతుకుతాను, ఇలా ఉంటాను, కృప నాకివ్వు. అలా ఉండాలని ప్రయత్నిస్తున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. కానీ ఉండటానికి నీ కృప నాకుంటే చాలు. నీ కృప ఉంటే నేను ఉండగలను, అలా ఉండగలను, అలా చేయగలను, నీకు ఇష్టమైనట్టు బ్రతకగలను. అందుకు కావలసిన కృప ఇవ్వండి, అందుకు కావలసిన ఆత్మాభిషేకాన్ని ఇవ్వండి. అన్ను అడగండి, దేవునితో ఒక సమర్పించుకోండి. అందుకు కావలసిన కృపను, అభిషేకాన్ని కోరుకోండి. హల్లెలూయా. అలా నువ్వు తెక్కొట్టిన బలిపీఠాన్ని పునరుద్ధరించు. రెండవది ఆది అపోస్తలుల ఉపదేశ క్రమం, సన్నిధి బల్ల పునరుద్ధరించు. మహిమ దిగి రావాలండి. సన్నిధి బల్ల పునరుద్ధరించు. మదిలో పాడు చేసావుగా, సన్నిధి బల్ల పునరుద్ధరించు. సన్నిధి బల్ల మీద ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 12 రొట్టెలు ఉన్నాయి. ఈ 12 రొట్టెలు ఏంటంటే ఆదిమ అపోస్తలుల ఉపదేశ క్రమం. సంఘంలో నీవిచ్చిన ఉపదేశ క్రమాన్ని చెల్లా చెదరు చేశాను ప్రభా. ప్రతి ఆదివారం, ప్రతి సంఘ సహవాసంలో మీరు ఇచ్చిన ఉపదేశ క్రమాన్ని ముక్కలు చేసేసాను. ఇక నీ ఉపదేశ క్రమానుసారంగా జీవిస్తానయ్యా. ఆది అపోస్తలుల ఉపదేశ క్రమ ప్రకారం నేను జీవిస్తానని చెప్పి దేవునితో ఒక తీర్మానం చేసుకొని మరలా సన్నిధి బలను పునరుద్ధరించండి. మరలా దీపస్తంభం తెగొట్టేశావు. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడేవాడు, ఉర్రెంతులూగిపోయే వ్యక్తివి నువ్వు. కానీ కథలవో మెదలవో విగ్రహంలా కూర్చుండిపోతున్నావు. ఎందుకు వస్తున్నావో అర్థం వెళ్తలేదు, ఎందుకు వెళ్తున్నావో అర్థం అవ్వట్లేదు. అసలు ఆత్మతో ఆరాధించుకున్న ఫీలింగ్ కొన్ని కలగట్లేదు. వై? ఆరాధన జరగట్లేదా? పరిశుద్ధాత్ముడు మందిలో పనిచేయట్లేదా? నువ్వు ఫీల్ అవ్వగల కారణం ఏంటి? అభిషేకం కోల్పోయావు. పరిశుద్ధాత్మ అభిషేకం మీద దృష్టి పెట్టలేదు. ఒకటి చెప్తున్నాను, ఈ కడవరి కాలంలో పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా దేవునితో సత్సంబంధం కలిగి ఉండటం అసాధ్యం. వాక్యానుసారంగా జీవించటం అసాధ్యం. మహిమగల రాకడకు సిద్ధపడటం అసాధ్యం. రాకడలో ఎత్తబడటం అసాధ్యం. సియోనుకు వెళ్ళటం కూడా అసాధ్యమే. ఆత్మీయ జీవిత
పరిపక్వతకైనా, జయ జీవితానికైనా, దేవునితో సత్సంబంధానికైనా ఒకటే మూలం, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ అభిషేకాన్ని ఇప్పుడు పోగొట్టుకోకూడదు. ప్రతి ఆరాధనలోనూ ఆ అభిషేకాన్ని పొందాలి. ప్రతి ప్రార్థనలోనూ అభిషేకాన్ని. ఎవడు డొమ్ములతో కొడితే, నేను ఎగిరితే, నేను అరిగితే అభిషేకం నీకు రాకూడదు. నీకే రావాలి. అది నీ అభిషేకం పక్కముండి అంటాలి. నువ్వు ప్రార్థించడం మొదలు పెడితే అన్ని భాషలతో నువ్వు కదలాడుతూ ప్రార్థన చేస్తే ఆ అభిషేకం పక్క ఉండదు. మందిరం అంతా పాగాలి. విగ్రహంలా కూర్చోకూడదు మందిరాల్లో. మందిరమునకు విగ్రహమునకు ఏమి సంబంధం అంటాడు దేవుడు. విగ్రహాల్లో కూర్చోటానికి రమ్మనలా ప్రభు, ఆయనను ఆరాధించడానికి రమ్మన్నాడు. ఎలా? ఆత్మతో. ఆ దీపస్తంభం ఏంటి? ఆత్మాభిషేకమేగా. ఆ ఆత్మాభిషేకంతో నువ్వు పొందినప్పుడు నీ ప్రాణం ఎంత తేలిగ్గుండేది. ఆ ఆత్మాభిషేకంతో నువ్వు ప్రార్థించినప్పుడు ఎంత నెమ్మది పొందే వ్యక్తివి నీవు. మరి ఈ రోజున అది ఏమైంది? ఏం చేశావు? తిరిగి పునరుద్ధరించు అభిషేకాన్ని. మరలా ఆత్మతో నింపబడటానికి కన్నీళ్లు విడవు. దీపస్తంభాన్ని పునరుద్ధరించు. ధూపవేదికను పునరుద్ధరించు. ధూపవేదిక అంటే ఏంటి? ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం. నీ పిల్లలను లేవగా అడగలసిన 2 ప్రశ్నలు, నిన్ను కలుసుకున్న వ్యక్తులను అడగలసిన 2 ప్రశ్నలు, నిన్ను నీవే అడుక్కోవలసిన 2 ప్రశ్నలు, ప్రతిరోజు నిన్ను నీవే అడుక్కోవలసిన 2 ప్రశ్నలు, నీ భార్యను అడగవలసిన 2 ప్రశ్నలు, నీ భర్తను అడగవలసిన 2 ప్రశ్నలు, నీ బిడ్డలను అడగవలసిన 2 ప్రశ్నలు, నిన్ను కలిసిన ప్రతి వ్యక్తిని అడగవలసిన 2 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 2 ఏంటో తెలుసా? 1, ప్రార్థన చేసుకున్నావా? ఈరోజు ప్రార్థన చేసుకున్నావా? 2ది, వాక్య ధ్యానం చేశారా? మీ ఆయన్ని కలుసుకొని గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత ఏమండి ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు ఎంత సమయం చేసుకున్నారు? మీ భార్యతో మొట్టమొదటి మాట మీరు మాట్లాడాల్సింది టీ అయ్యిందా కాదు. ఈరోజు ప్రార్థన చేసుకున్నారా? ఫస్ట్ వాడు ఒక వ్యక్తితో కలుసుకున్న వెంటనే మనం పలకవలసిన మొదటి మాట ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకున్న తర్వాత ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదివారా? మనల్ని కలుసుకున్న విశ్వాసనైనా అడగాల్సిన పని ఇదే. ఇంట్లో భార్యనైనా అడగాల్సిన ప్రశ్నలు ఇవే, భర్తనైనా అడగాల్సిన ప్రశ్నలు ఇవే, నీ స్నేహితునైనా అడగాల్సిన ప్రశ్నలు ఇవే. ఈ 2 తర్వాత మిగతా సంభాషణ ఉండాలి. దైవజనుడు భక్త్ సింగయ్య గారు తనను కలుసుకున్న వారిని మొదట అడిగే 2 ప్రశ్నలు ఇవేనట. ఈరోజు ప్రార్థన చేసుకున్నారా? ఎంతసేపు, ఎంత సమయం గడిపారు? నిన్నటి మీద ఏమైనా బెటరా అనేవాడారట. నిన్నటి 10 నిమిషాలు చేశారు కదా, నిన్నటి మీద ఏమైనా బెటరా ప్రార్థనా జీవితం అనేవారంట. అయ్యా బెటరేనయ్యా. అయితే వాక్య ధ్యానం చేశారా? చేశామయ్యా. ఏ ధ్యానం చేశారు? పలానా ధ్యానం. అందులో దేవుడు నీతో ఏమైనా మాట్లాడా? నేను సరిచేశాడా? ఇలా మాట్లాడి తర్వాత వీటికి సమాధానం ఎవరి దగ్గర నుండి వస్తుందో వారితోనే వ్యక్తిగత సంభాషణ. ఈ 2టికి సమాధానం రానోళ్ళని వీటి సమాధానం తీసుకుని రండి, తర్వాత కలుసుకుందాం అని పంపించేసేవాడట దైవజనుడు భక్త్ సింగయ్య గారు. ఈ 2 ప్రశ్నలకు సమాధానం లేని వాడు వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడటానికి వీల్లేదు. వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేయించుకునే అవసరం లేదా ఆయన దగ్గరికి. అలాంటి దైవజనులు ఈరోజు ఉన్నారా? ఉంటే ఏది? బలిపీఠాలేవి, ధూపవేదికలేవి, ధూపవేదికల మీద ధూప ద్రవ్యాలు ఏవి? పిల్లలారా, మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని అడగదాకు వస్తే ఈ 2టికి సమాధానం చెప్పాలి ఆయనకి. ప్రార్థన చేయించుకునే వాళ్ళు, మా ఇంట్లో పెళ్ళి అయ్యా, మా అబ్బాయి పెళ్ళి అని చెప్తాకు వస్తే ఈ 2టికి సమాధానం చెప్పాలి. నిన్నటి మీద బెటరా అని అడుగుతారట. మళ్ళా పోయిన సంవత్సరం మీద బెటరా? ఎవరు వచ్చిన రోజు వచ్చినా ఇవి అడుగుతారట. రోజు వచ్చిన ఇవి అడుగుతారట. ఈ అడిగిన తర్వాత వ్యక్తిగత సంభాషణ ప్రారంభిస్తారట. దైవజనులు భక్త్ సింగయ్య గారి యొక్క అనుభవం
ఆ ప్రార్థన అనుభూతిని ప్రపంచాన్ని మోకాళ్ళ మీద సంఘాలు కట్టగలిగాడండి. ఆస్తులు ఏం పనికిరావండి. ఆస్తులు ఐశ్వర్యాలు సేవను కట్టలేవండి. ఆస్తులు ఐశ్వర్యాలు దేవునికి దూరం చేస్తాయండి. ప్రార్థన జీవితం దేవునికి దగ్గర చేస్తుందండి. నేను చేసే ప్రార్థనలు ఒకటి, ప్రభువా ఇవి నాకు ఇచ్చిన బిడ్డలలో నీ పోలికలోనికి మార్చు. నా బిడ్డలకు ఆస్తులు ఇమ్మని నేను అడగలేదు, ఘనతనిమ్మని అడగలేదు, చదువునిమ్మని అడగలేదు, జ్ఞానం ఇమ్మని అడగలేదు. ఎవ్రీడే నేను చేసే ప్రార్థనలు ఒక ముఖ్యమైన ప్రార్థన అండి తెలుసా? నీవిచ్చిన ముగ్గురు బిడ్డలకు నీ పోలికలోనికి మార్చు. నలిపేస్తావో ఇరగ్గొడతావో నాకు తెలియదు, నీ ఇష్టం, నువ్వేం చేసినా ఫీల్ అవునా, కానీ నిన్ను ఎరగకుండా మాత్రం ఉండొద్దు. నువ్వు నలిపినా పర్లేదు, ఇరుక్కొట్టినా పర్లేదు, కాళ్ళు చేతులు తీసేసినా పర్లేదు, నీ పోలికలోనికి మార్చబడాలి. నిన్ను కలిగి ఉండాలి, మీ ప్రేమను చూపాలి, మీ ఆప్యాయత చూపాలి, మీ వంటి మనసు వాళ్ళకు రావాలి. దేన్ని బట్టి వాళ్ళు అతిశయించకూడదు, మిమ్మల్ని బట్టి అతిశయించాలి. నా బిడ్డల కొరకు నేను ఎప్పుడు అడగలేదు, జ్ఞానం ఏమని అడగలేదు, ఐశ్వర్యం ఏది తక్కువ చేయలేదు దేవుడు అడగకపోయినా. నేను చేసే ప్రార్థన ఇది. ఓ తల్లిగా నువ్వేసే ధూపమేంటి, ఓ తండ్రిగా నువ్వేసే ధూపమేంటి, యోబు వలె నువ్వు కట్టే బలిపీఠమేంటి? ఏది నీ ధూపవేదిక ఏది బిడ్డ? నీ బిడ్డల జీవితంలో పాడైపోతుంటే కొవ్వెక్కి మదిచ్చినోడ్లా తిరుగుతున్నావు నువ్వు. ఇది నీ బిడ్డల కోసం నువ్వు కాచిన కన్నీరేది? నువ్వు ప్రార్థనకు వస్తే సరిపోయిందా? ప్రతిష్ఠిత కలిగి బతుకుతున్నావు అంటే సరిపోయిందా? ఏది ధూపవేదిక, ఏది ప్రార్థనా సమయం, ఏది ముక్క చెక్కలు చేశారు? హిజ్కియా మొదటి నెలలో చేసింది ఇదే. తన తండ్రి దేన్నైతే తెగగొట్టాడో వాటన్నిటిని తిరిగి పునరుద్ధరించిన వాడు హిజ్కియా. ఎప్పుడు చేశాడు అదంతా? మొదటి నెలనండి. ఈ నెలలో మీరు చేయాల్సిన పని ఇదే. ఈ నెలలో మీరు చేయాల్సిన పని ఇదే. ఒకటి, మీ తలుపులు తెరవండి. దేవునిని లోనికి రానియకుండా తలుపేసేసుకున్నారు. మీరు ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. లవోదికై సంఘం ఆయన ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు, కానీ యేసయ్య వారితో లేడు. యోసేపు మరియలు కూడా యేసయ్య వారితోనే ఉన్నాడు అనుకున్నాడు, కానీ వారితో లేడు. ఎక్కడున్నాడు? ఆయన మందిరంలో ఉన్నాడు. ఆయన యోసేపు మరియలతో కూడా లేడు. లవోదికై సంఘంతో లేడు. మరి నీతో ఉన్నాడా? యేసయ్యను బయట పెట్టి మనం ఆరాధించే ఆరాధనలు ఆయన మహిమ తెస్తాయా? మీరు హృదయపు తలుపులు తెరవండి. తెరిసిన వెంటనే ఆయన పిలువండి. ముందు నిషిద్ధమైన వాటిని తీసి, దుష్ట సాంగత్యాలు, దుష్ట స్నేహాలు, లోక మర్యాదలు, లోక సాంప్రదాయాలు, లోక పద్ధతులు, వాక్యానికి భిన్నమైనవి అన్నీ నిషిద్ధమైనవి తీసి బయట పారవేసి, అది కూడా ఎవరి సమక్షంలో? యాజకుల సమక్షంలో, లేవీల సమక్షంలో జరగాలి. పారవేసి తరువాత దేవుని మహిమ దిగి వచ్చేటట్టు మొదట కట్టాల్సిందేంటి? సమర్పణ. నీతో అసలు దేవునికి సంబంధం ఏంటి? దేవునితో నీ సంబంధం ఏంటి? ఎట్టుండాలనుకుంటున్నావు? బలిపీఠం కట్టు. రెండోది ఏంటి? సన్నిధి బల్ల. సన్నిధి బల్ల అంటే ఏంటి? 50 రోజుల్లో చెప్పాను కదండి. పెద్దగా చెప్పాలండి, బొమ్మలు కూడా చూపెట్టు మీకు. ఆది అపోస్తలుల ఉపదేశ క్రమం. దేవవృక్షం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ నింపుదల, అభిషేకం. ధూపవేదిక అంటే ఏంటి? ప్రార్థనా జీవితం. ఇవన్నీ కలిగి ఉంటే మనం ఎక్కడికి రాగలుగుతాం? నిబంధనల మందస్సం ఎదుటికి. మందస్సం దగ్గర ఏముంది? దేవుని మహిమ. నిబంధన మందస్సం దగ్గరికి రావాలంటే దేవుని మహిమ నివసిస్తున్న నిబంధన మందస్సమే క్రీస్తు. క్రీస్తు మీద ఆయన మహిమ నివసిస్తుంది. ఆయనతో మిళితమైపోయి ఉన్నాడు. ఆ నిబంధన మందస్సమైన క్రీస్తుతో కూడా నివాసము చేస్తున్న తండ్రి. అక్కడకు మనం వచ్చి ఆ మహిమను ఆస్వాదించాలంటే ఇవన్నీ పునరుద్ధరించుకు రావాలి.
హిజ్కియా మొదటి నెలలో చేశాడు. సోదరుడా, ఈ మొట్టమొదటి ఆదివారం బలిపీఠాన్ని కట్టగలవా? నువ్వు అనుకున్నది సాగలేదని ఫీల్ అవ్వద్దు బిడ్డ. సాగదు, నేను చెప్తున్నాను, సాగదు. నువ్వు అనుకున్నది ప్రతి దాంట్లో సాగాలనుకుంటాం, అవివేకం అవుతుంది. దేవుడు ఏది నీ జీవితంలో జరిగించాలనుకుంటే అది సాగుతుంది. అవునా కదా? మాట్లాడరే. మన రాజ్యభారం ఎవరి మీద ఉంది? హలో, నా రాజ్యభారం ఎవరి మీద ఉంది? మాట్లాడండి. ఏలయనగా మనకు శిష్యు పుట్టిన, కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజముల మీద. ఇప్పుడు నా కుటుంబ భారం ఎవరి మీద ఉంది? పాస్టర్ గారు నేను అనుకున్నట్టు, పాస్టర్ గారు అనుకున్నట్టు నా కోళ్ళు, నా కొడుకు, నా కూతుర్లు నడవాలంటే కుదరదు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఎవరి భుజం మీద? మేము అనుకున్నట్టు వాళ్ళ జీవితాలు సాగాలి అని అనుకుంటే సమస్యలు వస్తాయి. నేను అదే చెప్తా పాస్టర్ గారితో. మనం అనుకున్నట్టు వాళ్ళు ఎప్పుడు నడవరు. మనం అనుకున్నట్టే వాళ్ళు చేయాలి, మనం అనుకున్నట్టే వాళ్ళు చేయాలి, మనం అనుకున్నట్టే వాళ్ళు నడవాలని నువ్వు అనుకుంటే అది ఇల్లు నరకం అయిపోద్ది, సమస్య అయిపోద్ది. మన రాజ్యభారం ఆయన మీద ఉంది. ఆయనకి ఇష్టమైనట్టు ఆయన నడిపిస్తాడు. కొడుకు తిరుగుబాటు చేశాడా? మన జీవితానికి దేవుడు ఏదో పాఠం నేర్పుతున్నాడు. కోడలు మన మాట లేదా? మనం చెప్పినట్టు నడవట్లేదా? యేసయ్య మనకేదో నేర్పుతున్నాడు. తగ్గుదాం. నేను అనుకున్నట్టే ఈడు చేయాలి పాలుగాడు అంటే కుదరదు. నవీన్ గారు చేయాలంటే కుదరదు. ఏసన్న చేయాలంటే కుదరదు. మన రాజ్యభారం ఎవరి మీద ఉంది? ఆయన మీద ఉంది. నడిపించేవాడు ఆయన. నువ్వు అనుకున్నట్టు జరగదు. గుర్తుపెట్టుకో. నీ కొడుకు నీ మాట వినడు. యేసయ్యకి అప్పచెప్పు. ఆ వాక్య పరిధిలో పెంచడానికి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. కానీ నువ్వు అనుకున్నది జరగాలని మాత్రం భీష్మించి కూర్చుంటే సమస్య నరకంగా మార్చబడుతుంది. వద్దు. మన రాజ్యభారం ఆయన భుజం మీద ఉంది. ఆయనకు అప్పగించేద్దాం. ఏం జరిగినా ఆయనే చేస్తాడు. ఆయన ఇష్టం, ఆయన చిత్తం. ఆయనకు అప్పగించుకుందాం. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువారి ప్రయాసం. అది దేవుడు కడితే ఎవడు దాన్ని కోల్చలేడు, కదల్చలేడు. వాన కురిసిన, వరద వచ్చిన, గాలి విసిరిన, నేను అనుకున్నట్టే ఇక్కడ కట్టాలి అని అనుకుంటే కుదరదు. దేవుడు అనుకున్నట్టు జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్టు ఎక్కడైనా ఏదైనా జరగలేదు అంటే అర్థం ఏంటంటే దేవుడు అందుకు అనుమతించలేదు నిన్ను అని అర్థం. నేను చెప్పింది అర్థమైందా? ఈ కోణానికి వస్తే కూలుగా బ్రతికేస్తాం. లేదంటే వాక్యానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించే కృప సైతాన్ని ఇస్తుంది. కృప ఆడు కృప. అది ఎవడు కృప? మరి అంతే. ఇప్పుడు నువ్వు పూలు పెట్టుకోవద్దన్నావు, ఎండి బంగారాలు పెట్టుకోవద్దంటున్నావు. నువ్వు రాజ్యభారం ఎవరి మీద ఉంది? ఆయన మీద. పెట్టుకోలేదని మనం ఎందుకు చింతించాలి? పెట్టుకుంటుందని వదిలేయండి. దేవుడు కార్యం చేసే వరకు వెయిట్ అండ్ సీ. చూడండి. హల్లెలూయా. దేవుని మీద ఆనుకున్నాను, దేవుని మీద పెట్టేసేయండి, దేవునికి అప్పగించేసేయండి. ప్రతి చిన్న విషయానికి ఒత్తిళ్ళు కాదు, ప్రార్థించమని చెబుతున్నాను నేను. దేవుని మీద ఆనుకోనండి. దేవుడు ఆ ఛాన్స్ నీకు ఇవ్వకపోతే వదిలే. నువ్వు అనుకున్నట్టు జరగకపోతే మానే అంటే దాని గురించి ఆలోచించవద్దని అర్థం. నెమ్మదిగా బ్రతకండి. మన రాజ్యభారం ఆయన మీద ఉంది. నువ్వు చింతించడం మొదలు పెడితే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచలేదని అర్థం. నువ్వు చింతిస్తున్నావు. వ్యభిచరించొద్దని చెప్పిన దేవుడే దేనిని గూర్చి చింతించకూడని కూడా చెప్పాడు. వ్యభిచరించొద్దు అన్నది సీరియస్గా తీసుకుంటున్నావు. మరి చింతించొద్దు అన్నదాన్ని ఎందుకు సీరియస్ తీసుకుంటలేదు? నేను చెప్తున్న బోధ అర్థమవుతుందా? వ్యభిచరించొద్దని చెప్పిన దేవుడే దేన్ని గురించి చింతించొద్దని చెప్పాడు. మరి వ్యభిచరించొద్దన్న దాన్ని సీరియస్ తీసుకుంటున్నావు. మరి దేన్ని గురించి చింతించొద్దన్న దాన్ని దీన్ని ఎంత సీరియస్ తీసుకోలేకపోతున్నావు. ప్రతి దాని వెనక మాల సైతాను గడస్తూ ఉంది. నిన్ను డిస్టర్బ్ చేయటమే, నిన్ను కలవరపరచటమే, నిన్ను అశాంతి గురి చేయటమే, నిన్ను నిరాశ గురి చేయటమే వాడి పని. కూతురునో, కొడుకునో, కోడలునో, అల్లుడినో,
లేకపోతే ఇంకొక దాన్ని ఇంకొకటో నీ ముందు పెట్టేసి నువ్వు అనుకున్నది ఏది జరగదు అని పెట్టేసి మన జీవితాన్ని పాడు చేసేవాడు అపవాది. ఒకటే చెప్పు, సైతాన్ గడు ఎప్పుడన్నా వచ్చి నువ్వు అనుకున్నది ఏది జరిగింది అందనుకో, సైతాన్ నా రాజ్యభారం సిగ్గుతో వెళ్ళిపోవాలి. ఇప్పుడు సాతాన్ గడు ఇలా చేయండి, నెమ్మదిగా బ్రతకండి, నిషిద్ధమైన వాటిని తీసివేయండి. తెగ నరికిన బలిపీఠం, తెగ నరికిన సన్నిధి బల్ల, తెగ నరికిన అదేంటండి దీపవృక్షం, ధూపవేదిక, వీటన్నిటిని పునరుద్ధరించండి. మందిరాలు బాగు చేయండి. మందిరం అంటే ఏంటి? ఓకే, నీ దేహమే. ఈ మొదటి పునరుద్ధాన దినం దేవుని ఆలయమైన మీ దేహములను మీరు బాగు చేయండి. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మొదటి నెల మన పని ఏంటి? నిన్నటిదాకా దీవులను వాయించేసాడు, ఇక మొదలెట్టాడు మరి ఉపదేశక్రమం. ఆయన కృప సత్య సంపూర్ణుడు. కృప మాత్రమే కాదుగా, సత్యం కూడా ఉందిగా. కృప ఇప్పుడు నీకు సొంతం అవుతుంది. కృప వాస్తవమే, కానీ ఎప్పుడు సత్యమనే ఎముకల గూడు నీకుంటే, క్షమించండి, సత్యమనే ఉపదేశం, సత్యమనే ఉపదేశపు ఎముకల గూడు నీకుంటే దాని మీద కృప అనే శరీరం ఉంటుంది. అసలు నీకు ఎముకలు కూడా లేకపోతే శరీరం వచ్చి దేని మీద ఉంటుంది నాకు తెలియకూడదు. సత్యం వచ్చి నీ కృప దేని మీద ఉంటుంది? ఎముకలు కూడా ఉండాలి. మొదట శరీరం నీ మీద ఉండాలంటే ఏం కావాలి? ఎముకలు కూడా ఉండాలి. ఎముకలు కూడా ఏంటి? సత్యం. శరీరం ఏంటి? కృప. ఈ ఎముకల గూడనే సత్యం పటిష్టంగా ఉంటే నీ పైన ఉన్న శరీరం అంత పటిష్టంగా ఉంటుంది. ఈ ఎముకల గూడనే సత్యం నువ్వు కలిగి ఉంటే శరీరం దాని మీద ఉంటుంది. హల్లెలూయా. సత్యం, ఆ కృప నీ మీద ఉంటుంది, కృప నీ మీద ఉంటుంది, కృప నీ మీద ఉంటుంది. కానీ సత్యం మరి బోధించాలి. అందుకని ఈ మొదటి నెల మన దేహములను మనం బాగు చేసుకుందాం. ఆమేన్. మన దేహములను, మన మందిరాలను మనం బాగు చేసుకుందాం. మరలా దేవుని మహిమ దిగి వచ్చేటట్టు మన హృదయాలలో, మన శరీరాల్లో ఉన్న నిషిద్ధమైన వాటిని కిద్రోను వాగులో పాతివేద్దాం. చెత్త దహించబడే చోట విసిరివేద్దాం. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక.